అమ్మా ఎంతసేపు అమ్మా ఆకలేస్తుంది బేతే. ఆంటీ ఆంటీ ఏమ్మా? పొద్దున్న పాలు పెట్టాను కదా ఫ్రిడ్జ్ లో ఇస్తారా? ఇస్తానులే, కానీ టిఫిన్ చేసావా? తిన్నాను ఆంటీ. నీ మాట అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. రా తిందువు గాని. కరెక్ట్ టైంకి వచ్చావు, రా కూర్చో. అబ్బా ఏంటమ్మా ఈ టిఫిన్, దీనికన్నా మా హాస్టల్ ఫుడ్ బాగుంటుంది తెలుసా. ఈ టిఫిన్ కి ఏమైందన్నయ్య? చాలా బాగుంది కదా. రోజు తిని తెలుస్తుంది, అయినా నీకు తెలియదులే, నీకు అమ్మలేదుగా. అమ్మ లేదు కాబట్టే నాకు ఆ విలువ తెలుసు అన్నయ్య. ఇంకెప్పుడు అలా అనకమ్మా. నువ్వెప్పుడు రావాలనుకున్నా అప్పుడు రా. నేను మీ అమ్మ లాంటి దాన్నే. అలాగే అమ్మా. నా బంగారం. అమ్మా అమ్మా చెల్లేది? అమ్మ కాదు, పిన్ని. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? అదే పిన్ని, రక్షాబంధన్ కదా, రాఖీ కడదామని. మీ నాన్నతోనే ఆ బంధాలు బంధుత్వాలు ఎప్పుడో పోయాయి. ఇక నువ్వు బయలుదేరొచ్చు. అమ్మా గ్యాస్ ఆన్ చేసి వచ్చినట్టున్నా. లేదే, కట్టేశానమ్మా. లేదమ్మా, స్మెల్ వస్తున్నట్టుంది చూడు. స్పీడ్గా ఇవ్వనియా, మళ్ళీ అమ్మ వచ్చేస్తుంది. భర్త ఎలాగో లేడు, అమ్మ నాన్న లేరు, అన్నయ్య వదిన పట్టించుకుంటారో లేదో. ఏమండి, మీ చెల్లిని చూసి చాలానే అయింది. ఒకసారి పిలవచ్చు కదా, పండగ కూడా దగ్గరలోనే ఉంది. అవునన్న, అత్తయ్యని చూసి చాలా కాలం అయింది. సరదాగా ఈసారి పండగ పిల్లని నాన్న, అందరం ఒక దగ్గర ఉండి చేసుకున్నాం. ఏమండి, తనకు అమ్మైనా నాన్నైనా మనమే కదా. మన ఇంటికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? తన్ని మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారండి? సరేనే, చేస్తానులే. బుజ్జి, నువ్వెప్పుడొచ్చావు? అదేంటమ్మా అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఇన్నాళ్ళు వదినే అనుకున్నాను, కానీ అమ్మ రూపంలో ఉన్న వదినమ్మని తెలుసుకోలేకపోయాను వదిన. మాకున్న ఒక్కగానొక్క ఆడపడుచు కదమ్మా, నిన్నెలా మర్చిపోతావు అనుకున్నావమ్మా? అమ్మా పండగకి ఇంకా 3 రోజులు ఉందమ్మా. బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానన్నారు, ఎప్పుడు ఇస్తారు? నాన్నకి సరిగ్గా డబ్బులు రావట్లేదని నీకు తెలుసుగా. కొంట అన్నారు, రాగానే నేను అడుగుతాను. ఎప్పుడు కొనిస్తారమ్మా? మా ఫ్రెండ్స్ అందరూ కొత్త బట్టలు కొనేసుకున్నారు. వాళ్ళేమో మంచి బట్టలు వేసుకొని తిరుగుతారు, నేనేమో పాత బట్టలు వేసుకొని తిరగాల. అలా కాదు నాన్న, నువ్వే కొంచెం అర్థం చేసుకో. ఊరుకో అమ్మా, అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్ను మాత్రం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అదిగో వచ్చినట్టు ఉన్నాడు మీ ఆయన. స్థానాన్ని నీళ్ళు పెట్టు, తినేసి పడుకుంటాడు. ఇదిగోనే డబ్బులు. ఆడే బట్టలు కొనుక్కుంటా అన్నాడు కదా, ఆడికి ఇవ్వు. అదేంటండి, రేపు మీ బర్త్డే కదా, మీరు కొనుక్కోవాల్సిందే. నాదేముందే, పొద్దుట వెళ్తే సాయంత్రం వచ్చేవాడిని. నేను వేసుకుంటూ ఒకటి, ఆడేసుకుంటూ ఒకటినా. అయినా నా కొడుకు కొత్త బట్టలు వేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే హీరోలా ఉంటాడు. సారీ నాన్న, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు నా హీరో నాన్న. తింటున్నట్టున్నారు, ఈ టైంలో అడుగుతున్న పని అవుద్ది. నాన్న అర్జెంట్గా 6,000 కావాలి, రేపు ఏదో ఫీజు కట్టాలంట, రెడీ చేయి. మొన్నే కదరా ఏదో ఎగ్జామ్ ఉందని 5,000 పట్టుకెళ్ళావు. నేనేమన్నా అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటున్నారా? కావాలని కాలేజీ ఫోన్ చేసి కనుక్కోండి. రేపే లాస్ట్ డేట్ అంటున్నా, ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనెవరు, తర్వాత మీరు నన్ను ఏమనకూడదు. సర్లేరా, సాయంత్రం ఇస్తానులే. ఉజ్జు ఉజ్జు, డబ్బులు అడిగావు కదరా? వద్దు నాన్న. అదేట్రా అంత ఆర్డర్ చేసావు పొద్దుట ఫీజు కట్టాలని? గోవా ట్రిప్ కి అంతా సెట్ రా, నువ్వు ఒక్కడవే డబ్బులు ఇవ్వాలి. సాయంత్రం మా బాబు ఇస్తానలేరా, సెట్ చేద్దాంలే. పెట్రోల్కి ఎక్స్ట్రా 100 రూపాయలు అడిగిన ఇవ్వడరా బాబు మా బాబు. సారీ నాన్న. ఎంజాయ్ చేయాలనుకోవటం తప్పు కదా నాన్న, అది తల్లిదండ్రులకు తెలియకుండా చేయాలనుకోవటమే తప్పు. మేము ఎంత కష్టపడేది మీకోసమే కదరా. ఎంజాయ్ చెయ్యండి, కానీ తల్లిదండ్రులకి చెప్పే చెయ్యండి.
రూపాయలు ఖర్చైనా పర్లేదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి. ఏమండి, 1000 రూపాయలు ఉంటే ఎవరా పని ఉంది? నా దగ్గర ఏం లేవు. మా నాన్నకి ఎలాగైనా సరే మస్కా కొట్టేసి 500 తీసుకోవాలి. నాన్న 500 కావాలి, పెట్రోల్కి ఇవ్వు. నా దగ్గర లేవురా, రేపు ఇస్తాను లేళ్ళు. అన్నయ్య ఒక 20,000 ఉంటే బా, హైదరాబాద్ వెళ్ళే పని ఉంది. అవునా, ఆ బీరువాలు ఉంటాయి, వెళ్ళి తీసుకో. మేము అడిగితే 1000 రూపాయలు కూడా ఇవ్వరు. అదే ఆవిడ గారైతే 20,000 అంట. అది అవసరానికి అడుగుతుందిరా, మీరేమో అనవసరానికి వచ్చి అడుగుతున్నారు. అయినా మా బాబాయి పిన్ని చనిపోతూ దాని ఆవదాస్తిని నా పేరును రాసి దాన్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పచెప్పిపోయారు. అందుకే అది ఎంత అడిగినా ఇస్తాను. ఇదే మావయ్య మా మేడం ఇల్లు, రండి. ఆ రోడ్డు మీద నుంచి మొదలెట్టేవరా బాబు, మా టీచర్ ఇల్లు అని. ముందు నిన్ను గుర్తుపడుతుందో లేదో చూసుకో. ఎందుకు గుర్తుపట్టదు మావయ్య, నేను ఆవిడకి బెస్ట్ స్టూడెంట్. మేడం మేడం ఎవరమ్మా? అదే మేడం, మీ ఓల్డ్ స్టూడెంట్ ని 2021 బ్యాచ్. విజ్జు, రామ్మా. ఎలా ఉన్నావమ్మా? మీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? బాగున్నాను మేడం, ఇప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేడం, మీకు ఇలాంటి అబ్బాయి ఉన్నాడని మాతో ఎప్పుడూ చెప్పలేదు మేడం. ఇంట్లో ఇంత బాధ పెట్టుకొని మాకు స్కూల్లో అంత బాగా పాఠాలు ఎలా చెప్పేవారు మేడం. నాకే కాదమ్మా, మా టీచర్స్ లోనే చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆ బాధలన్నీ స్కూల్ కాంపౌండ్ వరకే. ఒక్కసారి కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి వచ్చామనుకో, మా బాధలన్నీ మర్చిపోతాం. అక్కడ చదివే పిల్లలందరూ మా పిల్లలే. మీలో మా పిల్లలు చూసుకుంటాం. నష్టాలున్నా అవన్నీ స్కూల్ కాంపౌండ్ బయటే వదిలేసి తమ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ దేశాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఉపాధ్యాయులకి ఈ రోజు దాకా సంపాదించిన డబ్బులతో ఫోన్ వచ్చేస్తుంది. 2 నెలల నుంచి అడుగుతాను, అసలు కొనేవ్వలేదు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఏమండి, బయట తిరుగుతున్నారు కదా, ఓ 2 జతలు బట్టలు కొనుక్కోవచ్చు కదా. ఎప్పుడు ఆ రెండిటితోనే తిరుగుతున్నారు. నీకు మాత్రం 4 చీరలు తప్ప ఏమున్నాయి? నువ్వు 2 చీరలు తీసుకొచ్చు కదా. నాదే ఉందిలేండి. డబ్బులు ఈ డబ్బాలో పెడితే మా అమ్మ ఖచ్చితంగా చూస్తుంది, తనే చీర కొనుక్కుంటది. ఏమండి, ఈ డబ్బాలో డబ్బులున్నాయండి, ఎవరు పెట్టి ఉంటారంటారు? ఎవరు పెట్టడం ఏంటి తెంగరదానా, నువ్వే పెట్టి మర్చిపోయి ఉంటావు. నేనెప్పుడు పెట్టాను? సర్లేండి, ఈ డబ్బులతో బాబుకి బట్టలు తీసుకొద్దామండి. మనం ఏది చేసినా వాటి కోసమే కదా, చేద్దాం పద. విజు, ఇగోరా నీ కొత్త బట్టలు. అరే విజ్జు, రారా. ఏం చేస్తున్నావురా? ఏ కనపడడం లేదా? ఇంకెన్నాళ్ళు చేస్తారో ఈయనకి సేవలు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పడే. నెలకు 3,000 4,000 వేస్తే అలా చూసుకుంటారు. ఎలాగో ఆస్తి అంతా నీ పేరు మీద ఉంది కదా. అమ్మ నాన్నల్ని ఆస్తి కోసం ప్రేమించకూడదురా. ఒరే అది కాదురా. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? ఆ నేను చిన్నప్పుడు గుడికి వెళ్తే అక్కడున్న జనాల మధ్యలో నాకు దేవుడు కనిపించేవాడు కాదురా. అప్పుడు మా నాన్నే తన భుజాల మీద నన్ను ఎక్కించుకొని దేవుని చూపించేవాడు. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదురా, నేను కూర్చున్నదే దేవుడి మీదని. అందంగా లేదని అమ్మని, అనారోగ్యంతో ఉన్నాడు నాన్నని మధ్యలో వదిలేకూడదురా. మా నాన్న నాకు దేవుడు, హీఈస్ మై హీరో. అమ్మా అమ్మా, నా 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లన్నీ బేతే. అంత అర్జెంట్ గా సర్టిఫికెట్లతో పని ఏంట్రా? దేనికంటావేంటమ్మా, ఆర్మీ రిక్రూట్మెంట్ అవుతుందంట. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి అప్లై చేస్తున్నారు. నా సర్టిఫికేట్లు కూడా ఇవ్వు, నేను వెళ్ళి అప్లై చేస్తాను. అమ్మో, ఆర్మీకా? నువ్వు జాబ్ చేయకపోయినా పర్లేదు, నువ్వు ఆర్మీకి మాత్రం వెళ్ళొద్దు. వెళ్ళొద్దంటావేంటమ్మా? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఆగవే, నువ్వు వెళ్ళి తెచ్చుకోరా. ఏంటండి మీరు, ఒక్కగానొక్క కొడుకు, చూస్తూ చూస్తూ ఆర్మీకి ఎలా పంపిస్తా? ఓ పిచ్చిదానా, నీ ఒక్క కొడుకు గురించి ఆలోచిస్తున్నావు. కానీ గవర్నమెంట్ ప్రతి ఇంట్లో ఒక కొడుకుని ఆర్మీకి పంపాలని రూల్ తేవాలి. అలా కాదండి, ఆర్మీ అంటేనే యుద్ధాలు, ఎప్పుడు ఏమవుతుందా అని భయం భయంగా బ్రతకాలి. ఒక్క నీ కొడుకేంటే, యుద్ధం అంటూ వస్తే నువ్వు నేను ప్రతి పౌరుడు సైనికుడే. ప్రతి ఒక్కడు గన్నట్టుకుని యుద్ధానికి వెళ్ళవలసిందే. విజు, నాన్న జాబ్కి అప్లై చేయి. జాబ్ గానీ రాలేదా 2 కాళ్ళు కూడా ఎత్తను. నేను నీ కొడుకున్నా అన్న.